నమస్కారం. కొప్పరపుకోల అవధాన సాధన ఏ విధంగా ఉంటుందో మనం తెలుసుకున్నాం. ఈరోజు కొప్పరపుకోల అవధాన విధానం ఏ విధంగా ఉంటుందో మనం తెలుసుకుందాం. కొప్పరపు సోదర కవులు ఎన్నో అష్టావధానాలు, ఎన్నో శతావధానాలు, ద్విగుణిత, చతుర్గుణిత, బహుగుణిత అష్టశతావధానాలు వందలు వేలు చేశారు. వారి అవధాన విధానం ఏ విధంగా ఉంటుందంటే, అన్నదమ్ములు ఇద్దరు, వెంకట సుబ్బరాయ కవి, వెంకటరమణ కవి ఇద్దరు వేదిక పైన కూర్చున్నప్పుడు సింహంలాగా ఉంటారన్నమాట. అవధానంలో ఒకసారి అవధాన వేదిక పైన వాళ్ళు కూర్చున్నారంటే పూర్తిగా అంతా పద్యాల్లోనే మాట్లాడుకుంటారు. పద్యాలు అంతా పద్యాలమయం. ఒక పాదం ఒకరు, ఇంకొక పాదం ఇంకొకరు, ఒక పద్యం మొత్తం ఒకరు, ఇంకొక పద్యం ఇంకొకరు, రెండు పాదాలు ఒకరు, రెండు పాదాలు ఒకరు. ఇలా ఇద్దరు కూడా అన్నదమ్ములు ఇద్దరు కూడా ఒక సమన్వయంతో, ఒక కంటితోటే వాళ్ళు అర్థం చేసుకుంటూ భావాన్ని, అర్థాన్ని అనుభవిస్తూ సమన్వయం చేసుకుంటూ అన్నదమ్ములు ఇద్దరు, వెంకట సుబ్బరాయ కవి, వెంకటరమణ కవి కలిపి అవధానాన్ని నిర్వహిస్తుంటారు. శతావధానాలు చాలా ఎక్కువ చేశారు వాళ్ళు. శతావధానం ఎలా చేసేవాళ్ళు అంటే, ఎక్కువ శతావధానాలు రోజుకి ఒక శతావధానం, ఒక రోజులోనే ఒక శతావధానం సంపూర్ణం చేసేవాళ్ళు. ఆ విధానం ఎలా ఉంటుందంటే, మధ్యాహ్నం భోజనం చేసి 1 గంట 2 గంటలకి వాళ్ళు వేదిక పైన కూర్చుండేవారు. అప్పటికే పుచ్చకులు 100 మంది పుచ్చకులు చుట్టూ సిద్ధమయ్యేవారు. మధ్యాహ్నం 1 గంట 2 గంటలకు ఒకసారి వేదిక పైన కూర్చుంటే, శతావధాన వేదిక పైన కూర్చుంటే అర్ధరాత్రి 12 1 గంట కల్లా శతావధానం సంపూర్ణమైపోయేది. అంటే ఆ ఇచ్చిన 100 అంశాల తాలూకు పూరణ, ధారణ అన్నీ సంపూర్ణమైపోయాయి. అవధానం అంతా అయిన తర్వాత ధారణ చేస్తారు కదా, అంటే ఆసువుగా చెప్పిన 25 పద్యాలు తీసేస్తే మిగతా 75 పద్యాలు చెప్పడం అనేది శతావధానంలో విధానం. వారు ఆ 75 పద్యాలని చెప్తూ వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ పుచ్చకుల పేర్లని, వాళ్ళ స్థానాలని కూడా గుర్తు చేస్తూ 3వ పద్యం 3వ అంశం, 19వ అంశం, 27వ అంశం, 6వ అంశం, 43వ అంశం అంటూ అంశాలని, ఆ వ్యక్తులని, ఆ పేర్లని గుర్తు చేసుకుంటూ ర్యాండమ్గా కూడా వాళ్ళు ధారణ చేస్తారు. 100 నుంచి 1 దాకా, 1 నుంచి 100 దాకా, మళ్ళీ ఇలాగ ర్యాండమ్గా 3 రకాలుగా పద్యాలు ధారణ చేసి ఆ శతావధానం సంపూర్ణమైన తర్వాత ఆ పిలిచిన వాళ్ళు సంస్థానాధీశులు కావచ్చు, ఎవరైనా ఆ పెద్దలు కావచ్చు, అవధానం సంపూర్ణమే విజయవంతమైన తర్వాత అద్భుతమైన సత్కారం, ఘన సత్కారం వారు జరుగుతుంది. ఆ సత్కారాన్ని వర్ణిస్తూ కూడా మరొక 50 పద్యాలు ఆసుగా చెప్తారు. అంటే 100 పద్యాలతో శతావధానం పూర్తి చేసి ఇంకొక 50 పద్యాలతో మొత్తం ఆ శతావధాన విధానాన్ని, సత్కార విధానాన్ని, వాటన్నిటి కూడా వర్ణించుకుంటూ ఇంకో 50 పద్యాలు చెప్తారు. ఇదంతా కూడా కేవలం 10-12 గంటల్లో సంపూర్ణమవుతుంది.